గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం 180 డిగ్రీస్ గురించి మాట్లాడదాం. సో గడియారంలో నిన్న మనం డిస్కస్ చేసినామండి, ఇంట్రడక్షన్ క్లియర్ చేసినాం, అలాగే కోణం కనుక్కోవడం, యాంగిల్ కనుక్కోవడం అయిపోయింది, అలాగే పరావర్తన కోణం కనుక్కోవడం అయిపోయింది, 0 డిగ్రీస్ కనుక్కోవడం అయిపోయింది. ఈరోజు మనం 180 డిగ్రీస్ గురించి మనం మాట్లాడదాం. సో 180 డిగ్రీస్ 180 డిగ్రీలు అండి. 180 డిగ్రీలు అంటే గడియారంలో 180 డిగ్రీలు ఫామ్ అవ్వాలంటే గడియారంలో రెండు ముళ్ళు ఖచ్చితంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండాలి. రెండు ముళ్ళు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండాలి. అంటే గడియారంలోని ఒక ముళ్ళు ఈ వైపు చూస్తే మరొక ముళ్ళు ఇట్లా ఉండాలి. రెండు ముళ్ళు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటూ ఒక సరళ రేఖను ఏర్పరచాలి. మరి సరళ రేఖను ఏర్పరిచిందంటే సరళ రేఖ మీద ఏదైనా కోణం ఎంత అంటే 180 డిగ్రీలు ఉండిద్ది కాబట్టి, సో ఒక స్ట్రైట్ లైన్ ఎప్పుడైతే ఏర్పరుస్తాయో ఈ స్ట్రైట్ లైన్ మీద ఖచ్చితంగా గడియారంలో ఆ రెండు ముళ్ళు 180 డిగ్రీలు ఏర్పరిచినట్లు అర్థం. సో రైట్, ఓకే. సో ఎందుకంటే సరళ రేఖ మీద ఏదైనా కోణం 180 డిగ్రీలు ఉండిద్ది కాబట్టి ఖచ్చితంగా నాకు సరళ రేఖను ఏర్పరిచిన ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉందంటే సరళ రేఖను ఏర్పరిచినట్టు, సరళ రేఖను ఏర్పరిచినట్లయితే ఖచ్చితంగా వాటి మధ్య కోణం 180 డిగ్రీలు ఉన్నట్లు అర్థం. ఓకే. సో మరి ఇక్కడ కోణం ఎంత అంటే 180 డిగ్రీలు. ఓకే. సో మరి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనము ఒకదానితో ఒకటి ఏకీభవించకుండా ఒక సరళ రేఖను ఏర్పరచుట అన్నా కూడా ఇదే వస్తుందండి. ఒకదానితో మరొకటి ఏకీభవించకుండా సరళ రేఖను ఏర్పరచుట అన్నా కూడా సేమ్ వస్తుంది. మరి ఏకీభవిస్తూ సరళ రేఖ ఎన్నో ఏర్పరచుట అని అంటే మరి ఒకదానితో మరొకటి ఏకీభవిస్తూ సరళ రేఖను ఏర్పరచుట అంటే ఒకే దిశను సూచించే సరళ రేఖ అని అర్థం. ఏకీభవిస్తూ సరళ రేఖను ఏర్పరచుట అంటే ఒకే దిశను సూచించే సరళ రేఖ. మరి ఏకీభవిస్తున్నాయి కదా, మరి 0 డిగ్రీస్ కదా ఇక్కడ. సో ఇక్కడ కోణం ఎంత అంటే 0 డిగ్రీస్. అంటే ఇది కూడా సరళ రేఖ అంటే ఖచ్చితంగా సరళ రేఖే. ఇది ఒకే దిశను సూచించే సరళ రేఖ. ఇదోసరికి ఒకదానితో మరొకటి వ్యతిరేక దిశను చూస్తూ, అంటే గడియారంలో రెండు ముళ్ళు వ్యతిరేక దిశను సూచించే సరళ రేఖ. వ్యతిరేక దిశను సూచించే సరళ రేఖను ఏర్పరిచినప్పుడు వాటి మధ్య కోణం ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉండిద్ది. ఒకే దిశను సూచించే సరళ రేఖను ఏర్పరిచినప్పుడు వాటి మధ్య కోణం 0 డిగ్రీస్ ఉండిద్ది. సో రైట్, ఓకే. సో ఇది వేరియేషన్. ఇప్పుడు మరి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి అండి. సో మనం 180 డిగ్రీల గురించి చెప్తున్నాం కదా, మనం 0 డిగ్రీస్ గురించి మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం, డిస్కస్ చేసినాం నిన్న. సో 0 డిగ్రీస్ అనేది ఒక గంటకి ఒకసారి ఫామ్ అవుతుంది, మరి 12 గంటల్లో 11 సార్లు ఫామ్ అవుతుంది, అలాగే ఒక రోజులో 22 సార్లు ఫామ్ అవుతుంది. మరి 180 డిగ్రీస్ అని అంటున్నాం. మరి 180 డిగ్రీస్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి, సేమ్ 0 డిగ్రీస్ లాగే. సో రైట్, ఇక్కడ కూడా ఈ 180 డిగ్రీస్ కూడా ఒక గంటకు ఒకసారి మాత్రం ఫామ్ అవుతుంది, 12 గంటల్లో 11 సార్లు ఫామ్ అవుతుంది, అలాగే ఒక రోజులో 22 సార్లు ఫామ్ అవుతుంది. ఒక రోజులో 22 సార్లు ఫామ్ అవుతుంది. సేమ్ అలాగే అప్పుడు 0 డిగ్రీస్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగే. సో అయితే ఆ 11 సార్లు అంటే 12 గంటల 11 సార్లు అని అంటున్నాం. ఆ 11 సార్లు ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో రైట్, చూడండి ఒకసారి. క్వశ్చన్: 7కు 8కి మధ్యలో ఏ సమయంలో గడియారంలో రెండు ముళ్ళు మధ్య కోణం 180 డిగ్రీస్ ఉండిద్ది? At what time between 7 and 8 o'clock both hands will be in opposite direction? Both hands will be in opposite direction. At what time between 7 and 8 o'clock both hands will be in opposite direction? Right, okay. So both hands of a clock will be in opposite direction అని అంటున్నాం కదా. సో మరి ఇక్కడ 7కు 8 అని అంటున్నాం. ఫస్ట్ మనము ఫార్ములా ద్వారా సాల్వ్ చేద్దాం, తర్వాత వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. సో ఫార్ములా ద్వారా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫార్ములా అంటే m is equal to 2/11 into రైట్కి ఎడుతున్నాండి 30h plus or minus theta.
ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఇది ఫార్ములా అండి. త్రూ ఫార్ములా ద్వారా అయితే m ఈజ్ ఈక్వల్ 2/11 ఇంటూ 30h ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఈ ఫార్ములాను ఉపయోగించి 7-8 గంటల మధ్య ఏ సమయంలో గడియారం రెండు ముళ్ళు మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్దో ఫైండ్ అవుట్ చేద్దాం. మరి 7 అని అంటున్నాం అంటే ఇక్కడ కంప్లీట్ అయింది 7 కాబట్టి ఖచ్చితంగా హెచ్ ప్లేస్లో 7 తీసుకుంటాం. కంప్లీట్ అయిన అవర్స్ తీసుకోవాలండి. సో ఇక్కడ 7 తీసుకుంటాం. మరి 180 డిగ్రీలు అంటున్నాం కదా, అంటే టీటా ప్లేస్లో 180 డిగ్రీస్ తీసుకుంటాం. రైట్గా, సో టీటా ప్లేస్లో 180 డిగ్రీస్ తీసుకుంటాం. సో ఇక్కడ m ఇజ్ ఈక్వల్ ఏంటంటే 2/11 ఇంటూ 7×21 210 ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్, ప్లస్ ఆర్ మైనస్ 180 డిగ్రీస్. రైట్గా, సో మరి హియర్ m ఇజ్ ఈక్వల్ 2/11 ఇంటూ 210 ప్లస్ 180 అంటే మొత్తం యాడ్ చేసేస్తే నాకు మోర్ దాన్ 360 అండి. 360 కంటే ఎక్కువ వస్తుంది. 210 ప్లస్ 180 యాడ్ చేస్తే 390 వస్తుంది. మరి 390 అనేది మోర్ దాన్ 360. సో మరి ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో అంటే మోర్ దాన్ 360 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని తీసేస్తాం. జస్ట్ సబ్ట్రాక్ట్ చేసేయండి అండి. 210 మైనస్ 180. సో ఎంత వస్తుంది? 210లోంచి 180 తీసేస్తే ఓన్లీ 30. సో ఇక్కడ 30 డిగ్రీస్. రైట్గా, ఇక్కడ చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 390 వస్తుందండి. 390 సర్కిల్లో ఉండే మొత్తం కోణమే 360 అయితే 390 వచ్చింది అక్కడ. సో అందుకోసం దీన్ని కన్సిడర్ చేయట్లా. సో ఓకే, ఒకవేళ కన్సిడర్ చేయాల్సి వస్తే దీంట్లోంచి 360 తీసేస్తే నీకు వచ్చేది ఎంత అంటే మళ్ళీ 30 వస్తుంది. సో మళ్ళీ 30 వస్తుంది. సేమ్ ఇక్కడ వచ్చింది అది అక్కడ కూడా వస్తుంది. సో అలా ఏం చేయొచ్చు, లేదంటే ఇలాగేం చేసి డైరెక్ట్ తీసేస్తే డైరెక్ట్గా వచ్చేసింది కదా మనకి. సో 210 మైనస్ 180 which is equal 30 degrees. So therefore m is equal 60 30 into 2 60/11. So right, okay, so 11th ఎన్నిసార్లు పోతుందండి? 5. సో 5/11 అంటే గడియారంలో రెండు ముళ్ళు గడియారంలో రెండు ముళ్ళు 7-8 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది అని అన్నాడు. సో ఏ సమయం వద్ద అంటే అండి 7 గంటలు దాటిన తర్వాత 5/11 దగ్గర గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. దట్ మీన్స్ ఆఫ్టర్ 7 o'clock 5/11 దగ్గర. సో రైట్గా, సో both hands are in opposite direction. రైట్, ఓకే. సో ఇది 180 డిగ్రీల గురించి. సో నెక్స్ట్ వన్, ఇది ఫార్ములామేటిక్ అండి. అయితే వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా చేస్తాం? రైట్గా, సో వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం. సో మనం చెప్పామండి 7-8కి మధ్యలో అని అంటున్నాం కదా, 7కి 8కి మధ్యలో ఏ సమయంలో గడియారంలో రెండు ముళ్ళు 180 డిగ్రీలను ఏర్పరుస్తాయి. సో సింపుల్. మీకు ఇక్కడ వితౌట్ యూజింగ్ ఫార్ములా ద్వారా చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 7కు ఉన్న ఆపోజిట్ నెంబర్ ఏంటి అనేది తెలియాలా, లేదా +6 కానీ -6 కానీ చేయాలా. సో +6 కానీ -6 కానీ చేసినప్పుడు దానికి ఉన్న ఆపోజిట్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే గడియారంలో మొత్తం 12 నెంబర్స్ ఉంటాయి. సో 12 నెంబర్స్లో +6 తీసేసిన సేమ్ నెంబర్ వస్తుంది, +6 యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది, -6 యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. సో దట్ అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళైనా చేసేసాయి డైరెక్ట్ 7కున్న ఆపోజిట్ నెంబర్ తీసుకున్నా పర్లేదు, లేదా +6 కానీ -6 కానీ చేసినా పర్లేదు. రైట్గా, సో నేను 7 - 6 చేస్తే 1 వస్తుంది. అంటే 7కి ఆపోజిట్లో ఉన్న నంబర్ 1 అని అర్థం. 7 - 6 చేస్తే 1 వస్తుంది. అంటే 7కి ఆపోజిట్లో ఉన్న నంబర్ 1 అని అర్థం. ఓకే, అంటే 7కి ఆపోజిట్లో నంబర్ 7కి ఆపోజిట్ నంబర్ ఎంతండి? 1. 1 అనగా ఎన్ని నిమిషాలమ్మా? 1 అంటే, సో మీరు ఒకసారి డయాగ్రామ్ ద్వారా చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ క్లియర్గా మీకు అర్థమైతే చాలా ఈజీగా మనం ఎందుకు 1 తీసుకున్నామని మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా 7 అయినప్పుడు ఎలా ఉండిద్ది అని చూద్దాం. ఇక్కడికి సో ఎగ్జాక్ట్గా 7 అయినప్పుడు ఎలా ఉండిద్ది అంటే, ఇది నిమిషాల ముళ్ళు, ఇది 7 దగ్గర ఉంది గంటల ముళ్ళు. ఎగ్జాక్ట్గా 7 అయినప్పుడు ఇలా ఉండిద్దండి.
రైట్, చూడండి ఎగ్జాక్ట్గా 7 అయినప్పుడు ఎలా ఉండిద్ది అనేది మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, గంటల ముళ్ళు 7 దగ్గర ఉండిద్ది, నిమిషాల ముళ్ళు వచ్చేసరికి 12 దగ్గర ఉంది. అప్పుడు ఖచ్చితంగా 7 అయినట్లు అర్థం. మరి నాకు 7కి 8కి మధ్య 180 డిగ్రీస్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మరి 180 డిగ్రీస్ ఫామ్ అవ్వాలంటే దీనికి వ్యతిరేకంగా ఉన్న నంబర్కి ఇది రావాలా, అంటే దీనికి ఆపోజిట్ కరెక్ట్ ఒక సరళ రేఖను ఏర్పరచాలా. అంటే ఎంతవరకు మూవ్ అవ్వాలి సరళ రేఖను ఏర్పరచాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ మూవ్ అవ్వాలా. ఈ ప్లేస్ అనేది ఎంత, 5 నిమిషాల స్పేస్, సో లేదా 1 అవర్ స్పేస్. అంటే ఇంకా ఇది 5 నిమిషాల పాటు మూవ్ అవ్వాలి. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ పైకి వచ్చేసింది. అప్పుడు స్ట్రైట్ లైన్ పైన ఉంది కాబట్టి రెండు ఒక సరళ రేఖను ఏర్పరిచినట్లు లెక్క. ఇంకెంత మూవ్ అవ్వాలండి, అక్కడ 5 నిమిషాలు మూవ్ అవ్వాలి. ఎంత మూవ్ అవ్వాలి, ఇంకా 5 నిమిషాలు మూవ్ అవ్వాలి. సో ఈ 5 నిమిషాలు మూవ్ అయితే అప్పుడు ఇక్కడికి వచ్చేసింది, అప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి గంటల ముళ్ళు ఇక్కడ ఉండిద్ది. సో రైట్, అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండిద్ది, మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉండిద్ది, స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. సో రైట్గా స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందంటే 180 డిగ్రీస్ ఉండిద్ది. సో రైట్, ఒక 180. అందుకే 180 డిగ్రీస్ ఏర్పడటానికి ఇంకెంత మూవ్ అవ్వాలి అంటే 5 నిమిషాలు మూవ్ అవ్వాలి. సో 5 నిమిషాలు మూవ్ అవ్వాలి కాబట్టి సో ఆన్సర్ 5/11. సో అంటే 7 గంటల 5/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. అంటే ఎంత అయితే మూవ్ అవ్వాలో అదే తీసుకుంటామండి. ఎంత మూవ్ అవ్వాలి, 5 నిమిషాలు మూవ్ అవ్వాలి. మరి 5 నిమిషాలు మూవ్ అవ్వాలి కాబట్టి 5/11. రైట్గా, సో నెక్స్ట్ అంటే ఇంతకుముందు త్రూ ఫార్ములా ద్వారా చేసినా మనకు అదే వచ్చింది. సో రైట్, ఓకే, సో వితౌట్ యూజింగ్ ఫార్ములా ద్వారా చేసినా మనకు అదే వస్తుంది. సో ఇక్కడ నేనేంటంటే డయాగ్రామ్ ద్వారా చెప్పడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా పోయింది. సో వితౌట్ యూజింగ్ డయాగ్రామ్, ప్రతిసారి డయాగ్రామ్ తీసుకోలేం. సో అందుకే వితౌట్ యూజింగ్ డయాగ్రామ్ ఎలా చేస్తామంటే 7కి ఆపోజిట్లో ఉన్న నంబర్ ఎంత అంటే 1 అండి. 1 అనగా 5 నిమిషాల స్పేస్. ఎంత మూవ్ అవ్వాలి, 1 అంటే 1 వరకు రావాలి అంటే 5 నిమిషాలు మూవ్ అవ్వాలి. సో అంటే 1 అనగా 5 నిమిషాల స్పేసు. సో 5/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళు 180 డిగ్రీలు ఉంటాయి. సో ఇలా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7, 8 మరి నెక్స్ట్ 8, 9 మధ్యలో ఏ సమయంలో గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. 8కి 9 మధ్యలో ఏ సమయంలో గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. రైట్, మరి 8కి ఆపోజిట్ నెంబర్ ఎంతండి, 8కి ఆపోజిట్ నెంబర్ ఎంత, 2. మరి 2 అంటే ఎన్ని నిమిషాల స్పేస్ అండి, 10 మినిట్స్. 2 అంటే 10 మినిట్స్ స్పేస్. దేర్ఫోర్ 10/11. సో ఓకే, 10/11 అంటే 8 గంటల తర్వాత 10/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. సో రైట్, ఓకే, సో చాలా ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ అంటే త్రూ ఫార్ములా చెప్పిన ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వన్ 9 to 10. సో రైట్, 9 to 10 మధ్య ఏ సమయంలో గడియారం 2 ముళ్ళ మధ్య కోణం రైట్ 180 డిగ్రీలు ఉంటుంది. మరి 9కి ఆపోజిట్లో ఉన్న నంబర్, 9కి ఆపోజిట్ నంబర్ ఎంతమ్మా, ఆపోజిట్ నంబర్ ఎంత, 3. మరి 3 అనగా 15 మినిట్స్. దేర్ఫోర్ డైరెక్ట్గా 15/11. 11th ఎన్నిసార్లు పోతుందండి, 11 1s are 11 పోతే మిగిలింది 4. సో అంటే 11 తోటి ఒకసారి పోతుంది, 11 1లు 11 పోతే ఇంకా మిగిలింది 4. అంటే ఒకసారి పోతుంది కాబట్టి 11, 15 + 1 16. 11 1లు 11 పోతే మిగిలింది 4/11 అంటే 16 4/11. అంటే ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి భాగించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం డివిజిబుల్ చేయాలి. సో రైట్గా, సో నెక్స్ట్ వన్ 8, 9, 10. సో అలాగే 10 to 11 ఏ సమయంలో గడియారం 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. రైట్గా, సో 180 డిగ్రీలు ఉండిద్ది. 10 to 11 అని అన్నాం. మరి 10కి ఆపోజిట్ ప్రతిసారి ఇంకా రాయట్లేదండి, ప్రతిసారి నేను ఆపోజిట్ నెంబర్ తీసుకోవట్లా, జస్ట్ మైండ్లో అనుకోవడం రాయడం. 10కి ఆపోజిట్లో ఉన్న నంబర్ 4 అనగా 20. రైట్గా, సో 20/11. 20/11 అని అంటే 11th ఎన్నిసార్లు పోతుందండి, 1 టైం పోతుంది. సో రైట్, ఓకే, సో 20 + 11తో ఒకసారి పోతుంది 21. 11 1లు 11 పోతే మిగిలింది 9. రైట్, 21 9/11. సో అంటే 10 గంటల తర్వాత 21 9/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. 180 డిగ్రీస్ ఎక్కడ ఉండిద్ది అనేది మీకు క్లియర్గా అర్థమైపోయిండాలి. ఓకే, సో నెక్స్ట్ వన్.
సో ఇలా ప్రతి గంటకి ఒకసారి చొప్పున మొత్తం 12 గంటల్లో ఎన్నిసార్లు అండి? 12 గంటల్లో 11 సార్లు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. లేదా మొత్తం 12 గంటల్లో 11 సార్లు గడియారంలో 2 ముళ్ళు ఒకదానితో మరొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి. బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో రైట్. అలాగే ఇన్ ఏ డే, ఒక రోజులో ఎన్నిసార్లు గడియారంలో 2 ముళ్ళు ఒకదానితో మరొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అని అంటే, వ్యతిరేక దిశలో ఎన్నిసార్లు ఉంటాయి అని అంటే, ఒక రోజులో 22 సార్లు ఉంటాయి. సేమ్ 0 డిగ్రీస్ లాగే. ఓకే, రైట్. సో ఇది 180 డిగ్రీ. మరి 12 గంటల్లో 11 సార్లు అంటున్నాం కదా, మరి ఎక్కడ మిస్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఎక్కడ మిస్ అవుతుంది అనేది చూస్తే ఇక్కడ చూడండి, 5 to 6 అలాగే 6 to 7 ఇక్కడ తీసుకుంటే 5 to 6, 6 to 7 తీసుకున్నట్లయితే నాకు అక్కడ టోటల్ 2 hours గ్యాప్ వచ్చిందండి. టోటల్ 2 hours గ్యాప్ వచ్చింది. 5 to 6, 6 to 7 తీసుకుంటే 2 hours గ్యాప్ వచ్చేసింది. మరి ఈ 2 hours గ్యాప్ గాను కేవలం ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది. అది ఎక్కడ అనేది చూడండి. 5 to 6 అలాగే 6 to 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 to 6 చూద్దాం. 5కి ఆపోజిట్ నెంబర్ 11 అంటే 55. సో దేర్ఫోర్ 55/11. సో 11తో ఎన్నిసార్లు పోతుందండి? 5 times పోతుంది. 55 + 5 60. సో దట్ మీన్స్ 5 తర్వాత 60 minutes. 5 తర్వాత 60 minutes. 5 తర్వాత 60 minutes అంటే 6 o'clock. ఓకే, సో 6 o'clock అంటే ఎగ్జాక్ట్గా 6 గంటల దగ్గర గడియారం 2 ముళ్ళు స్ట్రైట్ లైన్ ఏర్పరుస్తాయి అనమాట. ఓకే, మరి 6 to 7 చూడండి ఒకసారి. 6 అంటే 6కి ఆపోజిట్ నెంబర్ 12. 6కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ 12 కాబట్టి 12 అంటే 60 minutes. మరి చూడండి ఒకసారి, 60/11. రైట్గా 11 ఎన్నిసార్లు పోతుందండి? 5 times పోతుంది. సో 60 ఆల్రెడీ ఉంది, 11తో 5 times పోతుంది. 11 × 5 = 55. సో అంటే 65. 11 × 55 పోతే మిగిలింది 5. సో 5/11 అంటే 6 గంటల తర్వాత 60 నిమిషాలంటేనే మనకి 7 ఫామ్ అవుతుంది కదా. 6 గంటల తర్వాత 60 నిమిషాలంటేనే 7 ఫామ్ అవుతుంది. మరి 7 గంటల 5/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 180 డిగ్రీలు ఉండిద్ది. ఓకే, మనం ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ క్వశ్చన్స్ 7 to 8 మీరు అబ్జర్వ్ చేయండి. 7 to 8 ఎక్కడుందంటే 755/11 దగ్గర. సో మరి ఇక్కడ చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే వచ్చేసింది. చివరికి వచ్చేసరికి మళ్ళీ ఏమొచ్చిందండి? సేమ్ అదే వచ్చేసింది. సో రైట్గా 6 to 7 వచ్చేసరికి 6 to 7 ఎక్కడ నాకు 180 degrees ఫామ్ అవ్వాలా. 7 దాటిన తర్వాత 180 degrees ఫామ్ అయింది. సో అంటే 7కి 8కి మధ్య ఫామ్ అయింది. మరి 6 to 7 వచ్చిందా? లేదు. అంటే 5 to 6 చూస్తే ఎగ్జాక్ట్ 6 o'clock దగ్గర వచ్చింది. 6 to 7 ఉందా? లేదు. అంటే టోటల్ 2 hours గ్యాప్ కానీ ఇక్కడ ఒక గంట, ఇక్కడ ఒక గంట, ఈ 2 గంటలకు గాను కేవలం ఒక్కసారి అది 6 గంటల దగ్గర మాత్రమే గడియారంలో 2 ముళ్ళు 180 డిగ్రీలు ఏర్పరిచాయి. కేవలం ఒక్కసారి మాత్రమే 180 డిగ్రీలు ఏర్పరిచాయి. అది ఎక్కడ అంటే 6 గంటల దగ్గర. అందుకే 12 గంటల్లో 12 సార్లు ఏర్పడట్లా, కేవలం 11 సార్లు మాత్రమే గడియారంలో 2 ముళ్ళు వ్యతిరేక దిశలో ఉంటాయి. సో అర్థమైందా? క్లియర్, రైట్. ఇది మొత్తం 180 డిగ్రీల గురించి ఇది. సో క్లియరా? సో నెక్స్ట్ వన్ మిగిలిపోయింది. ఫస్ట్ మనం డిస్కస్ చేసిన ఇప్పటివరకు ఏంటంటే ఫస్ట్ 0 degrees, నెక్స్ట్ 180 degrees కంప్లీట్ చేసినాం. వీటి కంటే ముందు యాంగిల్ కనుక్కోవడం, పరావర్తన కోణం కనుక్కోవడం, పరావర్తన కోణం ఎలా కనుక్కోవాలని చేసినాం. సో అంటే 4 topics క్లియర్ అయిపోయినాయి, 4 సబ్ టాపిక్ క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ వచ్చరికి 90 degrees గురించి మనం మాట్లాడదాం. సో రైట్, 90 degrees. సో 90 degrees ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే 0 degrees గురించి. 0 degrees అనేది గంటకు ఒకసారి ఫామ్ అవుతుందని చెప్పాను. 12 గంటల్లో 11 సార్లు ఫామ్ అవుతుంది. 24 గంటల్లో 22 సార్లు ఫామ్ అవుతుంది. అలాగే 180 degrees అయితే 180 degrees కూడా సేమ్, 1 గంటకు ఒకసారి ఫామ్ అవుతుంది. 12 గంటల్లో 11 సార్లు ఫామ్ అవుతుంది. అలాగే ఒక రోజులో 22 సార్లు ఫామ్ అవుతుంది. ఓకే, బట్ 90 degrees అనేది ప్రతి గంటకి 2 సార్లు ఫామ్ అవుతుందండి. ప్రతి గంటకి 2 సార్లు ఫామ్ అవుతుంది. మరి ప్రతి గంటకి 2 సార్లు అన్నప్పుడు 12 గంటల్లో 22 సార్లు ఫామ్ అవుతుంది. 12 గంటల్లో 22 సార్లు ఫామ్ అవుతుంది. మరి 12 గంటల్లో 22 సార్లు అయితే ఒక రోజులో
44 సార్లు ఫామ్ అవుతుంది. సో ఒక గంటకి 2 సార్లు, 12 గంటలు 22 సార్లు, ఒక రోజులో 44 సార్లు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండేటట్టు ఉంటుంది. ఓకే రైట్. అయితే అది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో చూద్దాం. 4 to 5, 4-5కి మధ్యలో ఏ సమయంలో గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటాయి? అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 to 5 బోత్ హ్యాండ్స్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్? రైట్గా. సో అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 to 5 బోత్ హ్యాండ్స్ ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్. 4 to 5 అంటాం, ఇంకోసారి 5 to 6 అంటాం, నెక్స్ట్ వాట్ ఎవర్ టైమింగ్ మారిద్ది అంతే అండి. సో రైట్. ఓకే. సో మనం ఫస్ట్ చూద్దాం 4 to 5 అన్నాం. సో ఇక్కడ మనం ఫార్ములా అయితే సేమ్ ఉండిద్దండి, అదే ఫార్ములా యూజ్ చేస్తాం. సో రైట్, థీటా ఇక్కడ ఫార్ములా ఫార్ములా ఏంటండి? m is equal కలర్ మార్దాం. రైట్కి. సో ఫార్ములా m is equal 2/11 into 30h ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చేస్తామండి. అడిగి ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చేస్తాం. సో ఓకే. సో మరి జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే m is equal 2/11 into 30h ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో మరి m అంటే మినిట్స్, హెచ్ అంటే అవర్స్ మనకు తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. టీటా అంటే కోణం ఎంత అండి? మరి ఇక్కడ 90 డిగ్రీస్. సో కోణం ఎంత? 90 డిగ్రీస్. మరి 90 డిగ్రీస్ టీటా ప్లేస్లో 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అలాగే హెచ్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మరి ఇక్కడ m is equal ఎంత వస్తుందో చూడండి, 2/11 into 30 into h. రైట్గా. సో 30 into h అంటే 4, 30 into 4 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. సో ఓకే. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి m is equal 2/11 into 120, ఒకసారి ప్లస్ 90, ఇంకోసారి మైనస్ 90 చేస్తాం. సో రైట్. ఓకే. సో 120 ప్లస్ ఆర్ మైనస్ 90. సో మరి జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేయండి. 120 ప్లస్ ఆర్ మైనస్ 90, నేను ఒకసారి ప్లస్ 90 తీసుకుంటా, ఇంకోసారి మైనస్ 90 తీసుకుంటా. సో రైట్, 2/11 ఏంటో నేను ప్లస్ 90 తీసుకుంటున్నా. 120 ప్లస్ 90 ఎంత అండి? 210. ఓకే. సో రైట్, 210. ఇంకోసారి ఏం చేస్తా అంటే సో మైనస్ తీసుకుంటానండి, ఇంకోసారి ఏం చేస్తా మైనస్. మరి 2/11 ఇంటూ 120 మైనస్ 90 అంటే ఎంత వస్తుందండి? 30 డిగ్రీస్. సో ఓకే, 30 డిగ్రీస్. మరి ఇక్కడ 210, 120 ప్లస్ 90 అంటే 210 ఇంటూ 2 420, 420/11. 11 ఎన్నిసార్లు పోతుందండి? 11 తోటి 11 3 33 పోతే 90, 11 8 88, మిగిలింది 2/11. అంటే ఇక్కడ 4 గంటల తర్వాత 38 2/11 దగ్గర ఒకసారి 90 డిగ్రీలు ఉండిద్ది. అలాగే ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. సాల్వ్ చేస్తే అక్కడ మరి 2/11 ఇంటూ 2/11 ఇంటూ 30 అని అన్నాం. మరి 2/11 ఇంటూ 30 అని అంటే చూడండి, 2 ఇంటూ 30 అంటే 60 వస్తుంది. మరి 2 ఇంటూ 30 60 అయినప్పుడు 60/11 వస్తుంది. 60/11. 11 ఎన్నిసార్లు పోతుందండి? 5 times. 5/11. 5/11 అంటే 4 గంటల తర్వాత. సో రైట్గా. సో 4 గంటల తర్వాత 4 గంటల తర్వాత 5/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది. గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీస్ ఉంటుంది. సో రైట్, ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. సో అంటే 4 to 5 438 2/11 దగ్గర ఒకసారి 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే 5/11 దగ్గర ఒకసారి 90 డిగ్రీస్ ఉంటుంది. సో అంటే ప్రతి గంటకి 2 సార్లు అని చెప్పిన, మరి 2 సార్లు వచ్చింది కదా, ఇలాగే ప్రతి గంటకి 2 సార్లు ఫామ్ అవుతుంది. సో ది త్రూ ఫార్ములా. మరి వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో రైట్గా. సో వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా చేయాలి అనేది చూస్తే చూడండి ఒకసారి. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసామంటే థియరీ చెప్పేటప్పుడు మీకు గుర్తుందో లేదో, 1 hour స్పేస్ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్కి సమానం. ఓకే, లేదా 5 minute స్పేస్ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ సమానం. అవర్స్తో కంపేర్ చేసినప్పుడు 1 hour స్పేసు,
మినిట్ హ్యాండ్తో కంపేర్ చేసినప్పుడు మినిట్స్లా తీసుకుంటాం దాన్ని. సో ఓకే, సో ఒక నిమిషానికి మినిట్ హ్యాండ్తో కంపేర్ చేసినప్పుడు ఒక నిమిషానికి 6 డిగ్రీలు, మరి 5 నిమిషాలు 5 6 30 డిగ్రీలు. సో ఓకే చెప్పాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం అది. సో రైట్, ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 1 అవర్ స్పేస్, 1 అవర్ స్పేస్. ఈ 1 అవర్ స్పేస్ మనం ఎంత అని చెప్పినాం, 30 డిగ్రీస్ అని చెప్పాం. సో అలాగే ఇది 30 డిగ్రీస్, ఇది కూడా 30 డిగ్రీస్, ఇలా 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ అనమాట. సో 1 అవర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 30 డిగ్రీస్ అనమాట. ఓకే, సో మరి నాకు ఇక్కడ 4-5 గంటల మధ్య 90 డిగ్రీలు ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలా. మరి 1 గంటకి 30 డిగ్రీలు అయితే 90 డిగ్రీలు అంటే మినిమం 3 అవర్స్ రావాలి కదా. రైట్, ఓకే 3 అవర్స్ గ్యాప్ రావాలా. సోనా అప్పుడు 3 అవర్స్ బ్యాక్ తీసే, అంటే 3 అవర్స్కి 4 నుంచి 3 అవర్స్ తీసేస్తే 1 వస్తుంది. అలాగే 4కి 3 అవర్స్ యాడ్ చేస్తే 7 వస్తుంది. సో అంటే +3 అవర్స్ -3 అవర్స్ చేసేయండి. ఎందుకనంటే 90 డిగ్రీస్ అంటే మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో ఓకే 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో అందుకోసం అని చెప్పి ఆ 3 అవర్స్ నేను తీసేస్తున్నా. రైట్, ఓకే. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, 4 నుంచి -3 అవర్స్ చేస్తే ఎంత వస్తుంది, 1 అంటే ఎన్ని నిమిషాలు అండి, 5 నిమిషాలు. ఇక్కడ వచ్చిన వాల్యూకి మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తాం. 1 అనగా 5 నిమిషాలు, 1 అనగా 5 minutes, 1 minute 5 minutes. ఓకే, మరి ప్రతిసారి రాయొద్దండి, ఇది ఒకసారి రాస్తాం. ఓకే, మళ్ళీ రాయొద్దు. సో దట్ మీన్స్ నేను ఇక్కడ మార్చేసిన 1 అనగా 5 నిమిషాలు. సో నెక్స్ట్ 4లోంచి 3 తీసేస్తే 1 వచ్చింది. 1 అనగా 5 నిమిషాలు. దేర్ఫోర్ 4 గంటల తర్వాత 5/11 దగ్గర గడియారం 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు వచ్చింది. సో డైరెక్ట్గా వచ్చింది, చూడండి డైరెక్ట్గా వచ్చింది అది, అవునా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రావాలా. సో మరి నేను చెప్పా ఒకసారి -3 చేయండి, ఇంకోసారి +3 చేయండి అని చెప్పా. మరి +3 చేస్తే ఏమవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. +3 చేస్తే సో దేర్ఫోర్ 4 + 3 ఎంతమ్మా, 7. 7 అనగా 35 minutes. 7 అంత ఎంతండి, 35. 7 మీన్స్ రైట్. ఓకే, సో 7 అనగా 35 minutes. సో రైట్కి 35 minutes. 7 means 35 minutes. మరి దేర్ఫోర్ 35/11. 35/11. 11 ఎన్నిసార్లు పోతుందండి, 3 times పోయిద్ది. సో 11 × 33. 35 + 3 38. 38 33 33 పోతే రిమైనింగ్ ఎంత, 2/11. సో అంటే 4 గంటల 38 2/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. అలాగే 4 గంటల, ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 గంటల 5/11 దగ్గర గడియారం 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇంతకుముందు మనం ఫార్ములామాటిక్గా చేసినప్పుడు సేమ్ అదే వచ్చినాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం సాల్వ్ చేసినప్పుడు సేమ్ అదే వచ్చినాయి. ఎందుకు చాలామందికి డౌట్ వస్తుంది, +3 -3 ఎందుకు తీసేసేయాలి అంటే నేను. సో ఇక్కడ క్లియర్గా మీరు డయాగ్రామ్ ద్వారా కనుక మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే రెడీగా. సో 4 అన్నప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా ఇది 4 దగ్గర ఉండేది గంటల ముళ్ళు, ఇది వచ్చేసరికి 12 దగ్గర ఉండేది, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి 12 దగ్గర ఉండేది. మరి నాకు 90 డిగ్రీస్ కావాలా. 90 డిగ్రీస్ అంటే 4 నుంచి 1 గంట 90 డిగ్రీలు, 1 గంట 90 డిగ్రీలు, మళ్ళీ గంట 90, 1 గంట 30 30 + 30 మొత్తం 3 30 ఎంత 90. అంటే ఇక్కడికి రావాలా. 90 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ స్పేస్ వాటి 2 గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య గ్యాప్, ఈ స్పేస్ ఉండాలి. అప్పుడు 90 డిగ్రీలు, ఎందుకంటే మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి, అప్పుడు 90 డిగ్రీలు ఏర్పడుతుంది. సో మరి ఇక్కడేమో 4 అవర్స్ గ్యాప్ ఉంది, అంటే 120 డిగ్రీస్ అనమాట. అంటే ఇది ఎంత మూవ్ అవ్వాలి, ఖచ్చితంగా 5 minutes మూవ్ అవ్వాలి. 5 minutes మూవ్ అవ్వాలి కాబట్టి 5/11. సో ఓకే, నెక్స్ట్ ఇది 4 తర్వాత 1 2 3 3/30 90. సో ఓకే, అంటే ఇక్కడ ఎక్కడ రావాలా, 7 దగ్గరికి రావాలా. సో 7 అంటే 35 నిమిషాలు కదా. సో అందుకే 38 2/11.
సో అంటే 7 అంటే 35 నిమిషాలు మామూలు కదా, 35/11 35/11 అంటే సాల్వ్ చేస్తే 38/11. సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి, ఎంత మూవ్ అవుతుంది అనే దాని ఆధారంగా చేయొచ్చు. ఓకే, సో సింపుల్ ఇది. అందుకే +3 -3 ఎందుకు చేస్తున్నామంటే మెయిన్ రీజన్ అది. +3 అవర్స్ చేసినప్పుడు 7 వస్తుంది, 4 + 3 7, 7 అంటే 35, 35/11. -3 చేసినప్పుడు 4 - 1 అంటే 1 వస్తుంది, 1 అంటే 5, 5/11. సో అవే ఆన్సర్. సో ఇలా ప్రతి గంటకు 2 సార్లు, మొత్తం 12 గంటల్లో 22 సార్లు అని అన్నాం. మరి ఆ 22 సార్లు ఎప్పుడెప్పుడు అనేది మనం చూద్దాం. నేను కొన్ని చెప్తానండి, మిగిలినవి మీరు ఇంటి దగ్గర సాల్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 4 to 5 చేసినాం. మరి 5 to 6 చూడండి, సేమ్ ఇప్పుడు చేసినట్టే. 5కి -3 ఒకటి చేస్తే 5 - 3 వచ్చేది కూడా ఎంత అండి? 2. 2 అనగా 10, ప్రతిసారి రాయనండి 2. సో 2 అనగా 10. సో 10, 10/11 దగ్గర గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. సో అగైన్ నేను ఇది -3 చేస్తే నెక్స్ట్ +3 చేస్తున్నా. 5 + 3 = 8. 8 అనగా 40. సో 40/11 40/11 11 ఎన్నిసార్లు పోతుందండి? 3 టైమ్స్ పోతుంది. సో దట్ మీన్స్ 43 11 మూల 33 33 పోతే మిగిలింది ఎంత అండి? 7. 43 7/11. సో అంటే 5 గంటల తర్వాత 10/11 దగ్గర ఒకసారి, 5 గంటల తర్వాత 47 3/11 దగ్గర ఒకసారి గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. ఓకే, సో చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకా మీరు గమనించండి, మీకు కొన్ని డౌట్స్ వస్తాయి ఇది చేసేటప్పుడు. సో ఆ డౌట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేసి చేయాలి. సో జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేయండి, డౌట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. సో 11, 12 మధ్య ఏ సమయంలో గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది? 11 to 12 మధ్య ఏ సమయంలో గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది? సో మరి ఇక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే 11 - 3 చేస్తున్నా. 11 - 3 చేస్తే ఎంత వస్తుందండి? 11 - 3 = రెడీ 8 వస్తుంది. 8 అంటే ఎంత? 40/11. సో దేర్ ఫర్ 40/8 అంటే 40 నిమిషాలమ్మా. 40/11. సో 11 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. సో అంటే 43 40 11 ఇక్కడ 11తో 3 టైమ్స్ పోతుంది. 11 మూల 33 మిగిలింది ఎంత? 7 7/11. సో అంటే 11 గంటల తర్వాత 43 7/11 దగ్గర ఒకసారి 90 డిగ్రీలు ఫామ్ అవుతుంది. నేను -3 చేస్తే నాకు అది వచ్చింది. ఈసారి నేను +3 చేస్తానండి. రైట్, ఈసారి నేను +3 చేస్తా. +3 చేస్తే 11 + 3 వచ్చేది కూడా ఎంతమ్మా? 11 + 3 14 మనకు ఉండేదే 12 అవర్స్ కదా, మరి 14 వచ్చింది ఇక్కడ. అంటే 12 దాటిన తర్వాత 2 అవర్స్ అని అర్థం. సో ఓకే, 14 అంటే ఏంటండి? రైట్, 2 అవర్స్ సమానం. ఓకే, 2 అంటే ఎంత? 10 minutes. 2 అంటే 10 minutes. దేర్ ఫర్ 10 10/11 10 10/11. సో ఓకే, అంటే 11 గంటల తర్వాత 10 10/11 దగ్గర ఒకసారి గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. అలాగే 43 7/11 దగ్గర ఒకసారి గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. సో అలాగా. సో అంటే మ్యాక్సిమం ఎక్కడ డౌట్ వస్తుందంటే 11కు 3 కలిపితే 14 వస్తుంది కదా, 14 అని అంటే 2 తీసుకోవాలి, అది మేజర్. ఓకే, 14 అంటే 2 తీసుకోవాలి, అది మేజర్. రైట్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకెక్కడ అంటే ఇక్కడ చూడండి, 1 to 2 మధ్య ఏ సమయంలో గడియారం 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది? 1 to 2 మధ్య ఏ సమయంలో గడియారం 2 ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది అన్నాడు. 1 to 2 అంటున్నాం కదా. ఓకేనా, రైట్. సో ఇక్కడ కూడా ఒక డౌట్ వస్తుందండి, ఎందుకంటే 1లోంచి 3 తీసేస్తే ఎంత వస్తుందండి? -2 వస్తుందండి. -2 వస్తుంది. సో అందుకే -2 వస్తుంది కదా అని చెప్పి అనుకుంటాం. సో కొంచెం ఆగిపోయింది. సో సింపుల్ లాజిక్, -2 అంటే 12లోంచి -2 తీసేయాలి. మొత్తం మనకు ఉండేది 12 అవర్స్ అండి. 12 అవర్స్ కాబట్టి మైనస్ వచ్చినప్పుడు 12లోంచి 2 అవర్స్ తీసేయాలి. 12లోంచి 2 అవర్స్ తీసేస్తే 10 అంటే ఇది మనకి దేనికి సమానం అంటే 10కి సమానం. సో ఓకే, 10 అంటే ఎన్ని నిమిషాలు అండి? 50. సో దేర్ ఫర్ 50 50/11
50/11. 11th ఎన్నిసార్లు పోతుందమ్మా? 4 టైమ్స్. సో 54 6/11. 54 6/11 అంటే 1 తర్వాత 54 6/11 దగ్గర గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. ఓకే, -3 చేసేస్తే మరి +3 చేస్తే 1 + 3 అంటే ఎంత వస్తుందమ్మా? 4 అంటే మనకు తెలుసు 20. సో 20/11. సో 20/11 అంటే 11th ఒకసారి పోతుంది అంటే 21. 11 పోతే మిగిలింది 9. 9/11 అంటే 1 గంట తర్వాత 1 తర్వాత 21 9/11 దగ్గర ఖచ్చితంగా గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఫామ్ అవుతుంది. సో అంటే ఇది 90 డిగ్రీలు అంటే. సో ఇక్కడ మనకు మేజర్గా మీ డౌట్స్ వచ్చేది అవే అండి. అయితే మొత్తం 12 గంటల్లో 22 సార్లు అంటున్నాం కదా, అంటే 2 సార్లు మిస్ అవుతుంది. మరి అది ఎక్కడ మిస్ అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, అది ఎక్కడ మిస్ అవుతుంది అనేది చూద్దాం. చూద్దాం ఒకసారి. 2 to 3 అలాగే 3 to 4 మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 hours ఉండిద్ది గ్యాప్. ఇక్కడ 2 hours ఉండిద్ది, 2 hours పాటు అది. సో మరి ఈ 2 hours మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ మిస్ అవుతుంది అనేది మనకు అర్థమైపోయింది, ఎందుకు మిస్ అవుతుంది అనేది కూడా అర్థమైపోతుంది. సో సింపుల్ చూడండి, 2 to 3 ఫస్ట్ చేస్తున్నా. 2 to 3 అంటే 2 - 3 చేస్తే -1. నేను ఇప్పుడే చెప్పాను మైనస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 12లోంచి తీసేసేయాలి అని. 12లోంచి తీసేస్తే దేనికి సమానం అండి? 11కు సమానం. 11 అంటే 55 నిమిషాలు. సో దేర్ఫోర్ 55/11 రైట్గా. సో మరి 11th ఎన్నిసార్లు పోతుందంటే కేవలం 5 టైమ్స్ పోతుంది. సో అంటే 55 + 5 60 నిమిషాలు. 55 + 5 60 నిమిషాలు అంటే 2 గంటల తర్వాత 60 నిమిషాలు. 2 గంటల తర్వాత 60 నిమిషాలు అంటే 3 అన్నట్టు. సో అంటే ఎగ్జాక్ట్గా 3 o'clock దగ్గర గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. ఇది -3 చేస్తే. మరి +3 చేస్తే మరి 2 + 3 అంటే 5. 2 + 3 అంటే ఎంత అండి? 5. మరి 5 అయినప్పుడు 5 అంటే 25 నిమిషాలు. మరి 25/11 25/11 11th ఎన్నిసార్లు? 2 టైమ్స్ పోయిద్ది అంటే 27. 11 22. 25 + 2 27. 22 పోతే 3/11. సో అంటే 2 గంటల తర్వాత నాకు 3 ఇక్కడ వచ్చేసరికి 2 గంటల తర్వాత 27 3/11 దగ్గర గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. 2 గంటల తర్వాత మళ్ళీ 3 o'clock దగ్గర 90 డిగ్రీలు ఉండిద్ది. సో అంటే 2 to 3 నాకు ఇక్కడ ఈ రెండు ఆన్సర్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2 to 3. నెక్స్ట్ 3 to 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 3 to 4 ఏంటి అనేది మనం చూద్దాం. సో క్లియరా? త్రీ టు 4 ఎక్కడెక్కడ అనేది చూద్దాం. సో ఓకే, మరి 3 - 3 which is equal to 0. 0 అంటే 12 hours అని అర్థం. 0 అంటే 12 hours. ఓకే, 12 దగ్గరేనండి 0. 12నే మనం 0గా తీసుకోవచ్చు, అలాగే 12గా కూడా తీసుకోవచ్చు. రైట్, which is equal దేనికి సమానం అండి? 12కి సమానం. మరి 12 అంటే 12 5 అంటే 60. సో 60/11 60/11 11th ఎన్నిసార్లు పోతుందమ్మా? 11 5 55. 60 + 5 65. రైట్, 65. 11 5 55 అండి, పోతే మిగిలింది 5. 5/11. సో అంటే 3 గంటల తర్వాత 65 5/11 అండి. 3 గంటల తర్వాత 60 నిమిషాలు అంటేనే 4 అవుతుంది. సో అంటే 4 5 5/11 దగ్గర గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. సో ఓకే, ఇది -3 చేసినప్పుడు. మరి +3 చేస్తే ఏంటి అనేది చూద్దాం. 3 + 3 సో which is equal to 6. 6 అంటే 30 minutes. సో therefore 30/11 30/11 11th ఎన్నిసార్లు పోతుందమ్మా? 2 times. సో 30 + 2 11 22 అండి, మిగిలింది 8 8/11. సో అంటే 3 గంటల తర్వాత 30 to 8/11 దగ్గర గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం 90 డిగ్రీలు ఉండిద్ది. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఒక్కసారి చూడండి. ఒకసారి
2 to 3 ఎక్కడ అంటే 3 o'clock 2:27 3/11 దగ్గర ఒకసారి. ఓకే, సో 3 o'clock 2:27 3/11 దగ్గర ఒకసారి. అలాగే 3 to 4 అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4 దాటిన తర్వాత ఉందండి. 4 దాటిన తర్వాత 4 5 5/11 కదా, అంటే 4 దాటిపోయింది. 4 దాటిపోయిన తర్వాత నాకు 3 to 4 కదా కావాల్సింది, అంటే దీన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓకే, అంటే నాకు ఎన్నిసార్లు అంటే 3 o'clock దగ్గర అంటే మొత్తం టోటల్ 2 hours గ్యాప్కి గాను, అంటే 2 hours గ్యాప్కి గాను, అంటే 2 to 4 ఈ 2 hours గ్యాప్కి గాను ఎగ్జాక్ట్ 3 దగ్గర ఒకటి, 2:27 3/11 దగ్గర ఒకసారి, 3:32 8/11 దగ్గర ఒకసారి గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం 90 degrees అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే కేవలం ఎన్నిసార్లు అండి 2 to 4 2 hours గ్యాప్కి గాను 1 2 3 సార్లు మాత్రమే, ఇది కన్సిడర్ చేయట్లేదు మనం. సో 3 సార్లు మాత్రమే ఫామ్ అవుతుంది. సో ఓకేనా, సో అలా ఇక్కడ 2 to 4 అలాగే 8 to 10 దగ్గర కూడా సేమ్ అండి. 8 to 10 దగ్గర కూడా సేమ్. సో మీరు ట్రై చేయండి, 8 to 10 దగ్గర సేమ్ అవే ఆన్సర్స్ వస్తాయి. కాకపోతే 8 వస్తుంది, 8 to 9 8 to 10 ఇట్లా వస్తాయి, 8 to 9 అట్లా వస్తాయి ఆన్సర్స్లో. సో ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇది టోటల్ 90 degrees గురించి. ప్రతి గంటకి 2 సార్లు చొప్పున మొత్తం 12 గంటలు 22 సార్లు, ఒక రోజులో 44 సార్లు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం 90 degrees ఉండిద్ది. సో ఇది 90 degrees గురించి. సో ఓకే, సో యాంగిల్ అయిపోయింది, రిఫ్లెక్షన్ యాంగిల్ అయిపోయింది, 0 degrees అయిపోయింది, 180 degrees అయిపోయింది, నెక్స్ట్ 90 degrees గురించి అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చరికి మిర్రర్ టైం అండ్ వాటర్ టైం. ఓకే, ఆ తర్వాత స్ట్రైకింగ్ క్లాక్, ఆ తర్వాత మిస్లీనియస్. రైట్, మిస్లీనియస్ అనేది అద్భుతంగా ఉంటాయండి, హై స్టాండర్డ్ ఉంటాయి క్వశ్చన్స్. మిస్లీనియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా కష్టంగా ఉంటాయి, కానీ నేర్చుకోవాల్సింది కూడా అవే. సో మన క్వశ్చన్స్లో ఈ మధ్యకాలంలో ఆ మిస్లీనియస్ నుంచి పేపర్ టఫ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 2 questions ఇవ్వడానికి అవకాశం ఉంది. పేపర్ నార్మల్గా ఇవ్వాలనుకుంటే ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, వీటిల్లోనే 2 questions ఇవ్వచ్చు. సో ఓకే, రైట్ అది. సో మరి చూడండి జాగ్రత్త. మిర్రర్ టైం. ఓకే, మిర్రర్ టైం అంటే ఏం లేదండి. సో ఓకే, ఇచ్చిన సమయాన్ని మనము 12 గంటల్లోంచి తీసేయడం, ఇచ్చిన సమయాన్ని 12 గంటల్లోంచి తీసేస్తాం అంతే. సో రైట్కి, సో ఇప్పుడు జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన సమయాన్ని 12 గంటల్లోంచి తీసేయడం అని చెప్పిన మరి 12 గంటలు లేదా 11 గంటల 60 నిమిషాలు, 11 గంటల 60 నిమిషాలు దీంట్లోంచి తీసేస్తే మనకు డైరెక్ట్గా మిర్రర్ టైం ఎంత అనేది వచ్చేసిద్ది. సో అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి, 3:40 అయినప్పుడు రైట్గా, సో యాక్చువల్ టైమ్ ఈజ్ 3:40. సో ద ట్రూ టైమ్ ఈజ్ 3:40. దెన్ వాట్ ఈస్ ద మిర్రర్ టైమ్? సో ఓకే, దెన్ వాట్ ఈస్ ద మిర్రర్ టైమ్? దట్ మీన్స్ ఒక మనిషి మిర్రర్లో అబ్జర్వ్ చేసినప్పుడు, సో వాస్తవ సమయం వచ్చేసరికి 3:40 అయింది, ఒక వ్యక్తి మిర్రర్లో అబ్జర్వ్ చేసినప్పుడు సమయం ఎంత? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ట్రూ టైమ్ ఈజ్ 3:40, అదే టైంని మిర్రర్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత అన్నాడు. సో నేను ఇప్పుడే చెప్పా 11 గంటల 60 నిమిషాల్లోంచి తీసేస్తే మనకు వచ్చేది మిర్రర్ టైం అని చెప్పి. మరి 11 గంటల 60 నిమిషాల్లోంచి తీసేసేయండి, 11 గంటల 60 నిమిషాల్లోంచి తీసేస్తే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. సో 3:40ని 11 గంటల 60 నిమిషాల్లోంచి తీసేస్తున్నాం. మరి తీసేస్తే 60 నిమిషాల్లోంచి 20 నిమిషాలు 40 నిమిషాలు తీసేస్తే 20. మరి అలాగే 11లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 8. 8:20 అవుతుంది. ఎంత అవుతుంది? 8:20 అవుతుంది. సో అదేంటండి, డైరెక్ట్గా 12 గంటల్లోంచి తీసేయచ్చు కదా అంటే డైరెక్ట్గా తీసేయచ్చు అండి 12 గంటల్లోంచి. 12 గంటలు అంటే మళ్ళీ మనం 40 నిమిషాలు తీసేయాల్సి వచ్చినప్పుడు 3:40, ఆడేమో డబల్ జీరోస్ వస్తాయి, మళ్ళీ అప్పు తీసుకొచ్చుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే 1160గా తీసుకుంటున్నాం. 1160 అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు. 1160 అంటే 11 గంటల 60 నిమిషాలన్నా మనకు 12 అనే అర్థం.
సో క్లియరా? సో అందుకే అలా రాసుకుంటున్నాం. ఒకవేళ డైరెక్ట్గా రౌండ్ ఫిగర్ వాల్యూ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా 5 గంటలు ఇచ్చాడు మనకి, ఇలా 340 కాదు, సో ఓన్లీ 4 అని ఇచ్చాడు. సో అప్పుడు డైరెక్ట్గా మనం 12 గంటలను తీసేస్తాం. సో ట్రూ టైం వాస్తవ సమయం వచ్చేసరికి 4 గంటలైంది. మిర్రర్లో చూసినప్పుడు సమయం ఎంత, మిర్రర్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది, వాస్తవ సమయం 4 గంటలు అయిందని అంటున్నాం. సో రైట్, ఇక్కడ 4 అయింది, మిర్రర్లో అబ్జర్వ్ చేస్తే ఎంత అన్న. మరి అలాంటి సందర్భంలో మనం డైరెక్ట్గా 12 గంటల్లోంచి తీసేయచ్చు, 12 గంటల్లోంచి తీసేయచ్చు. మరి 12 గంటల్లోంచి తీసేస్తే 4 ఎంత వస్తుందండి? సో రైట్, ఓకే. సో ఆన్సర్ ఈస్ 8. సో ఓకే, మిర్రర్లో అబ్జర్వ్ చేస్తే ఎంత అంటే 8 వస్తుంది. సో అంటే క్లియరా? అంటే ఇచ్చిన సమయాన్ని మనము 12 గంటల్లోంచి తీసేస్తామండి. డైరెక్ట్గా మనకు 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు లేదా 10 గంటలు ఇలా డైరెక్ట్గా ఇచ్చినప్పుడు 12 గంటల్లోంచి తీసేస్తాం. లేదు అలా కాకుండా మినిట్స్లో ఇచ్చినప్పుడు మనం కూడా 12 గంటలని 11 గంటల 60 నిమిషాలు అని చెప్పి తీసుకొని అందులోంచి తీసేస్తాం. సో ఓకే, సో మినిట్స్ ఇచ్చినప్పుడు మనం కూడా మినిట్స్లోకి కన్వర్ట్ చేసి సో 12 గంటలని మినిట్స్లో రూపంలో రాసుకుంటాం. 11 గంటల 60 రూపాయలు అలా రాసి దాంట్లోంచి తీసేస్తాం. డైరెక్ట్గా మనకు మిర్రర్ టైం వచ్చేసింది. సో ఇది మిర్రర్ టైం. అంటే మిర్రర్ టైంలో మనం ఏం చేయాలి, ఇచ్చిన సమయాన్ని 12 గంటల్లోంచి తీసేయాలి. ఇది మేజర్. అయితే కొన్ని సందర్భాల్లో 12 గంటల్లోంచి తీసేసేయడం కంటే కూడా తీసేయచ్చు, తప్పేం కాదు. 12 గంటల నుంచి డైరెక్ట్ తీసేయచ్చు, తప్పేం కాదు. దానికంటే కూడా సో డైరెక్ట్ 23 గంటల 60 నిమిషాల నుంచి తీసేస్తే కొంచెం ఈజీగా వచ్చేసింది. అదైనా కష్టమేం కాదండి, అలా కూడా చేయొచ్చు. బట్ ఇది కొంచెం ఫ్లెక్సిబుల్. అంటే ఏ సందర్భంలో ఇది యూజ్ చేస్తే బాగుండిద్ది అని అంటే సో మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. ఏ సందర్భంలో యూజ్ చేస్తే అంటే 11 గంటల నుండి 1 గంట వరకు ఏదైనా సమయం ఇచ్చినప్పుడు, 11 గంటల నుంచి 1 గంట వరకు ఏదైనా సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మిర్రర్లో చూసినప్పుడు ఎంత సమయం చూపిస్తుంది అని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే 23 గంటల 60 నిమిషాల్లోంచి తీసేస్తాం. ఓకే, 23 గంటల 60 నిమిషాల నుంచి తీసేస్తాం. సో రైట్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 12 వాస్తవ సమయం రైట్, ట్రూ టైమ్ ఈజ్ 12:20. సో 12 గంటల 20. సో ఓకే, సో అయితే 12 గంటల వాస్తవ సమయం 12 గంటల 20 నిమిషాలు అయినప్పుడు మిర్రర్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే మిర్రర్ రిఫ్లెక్షన్ టైం ఎంత అని అంటాడు. సో ఓకే, ద ట్రూ టైమ్ ఈజ్ 12:20. వెన్ యూ అబ్జర్వ్ ద మిర్రర్ ద సేమ్ టైమ్ ఇన్ మిర్రర్ ద మిర్రర్ రిఫ్లెక్షన్ టైమ్ ఈజ్ దెన్ ద మిర్రర్ రిఫ్లెక్షన్ టైమ్ ఈజ్ రైట్. ఓకే, సో నేను చెప్పాను ఇందాక ఆల్రెడీ, ఏమని చెప్పాను, 23:60 నుంచి తీసేయాలి. ఎందుకనంటే ఈ 12 గంటల 20 నిమిషాలు అనేది 11కు 1 గంటకు మధ్యనే ఉంది, ఈ టైం గ్యాప్లో ఉంది. ఈ టైం గ్యాప్లో ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని దీంట్లోంచి డైరెక్ట్గా తీసేస్తే ఈజీగా వచ్చేసిద్ది. సో అందుకోసం నేను అలా తీసేస్తున్నా. సో దేర్ఫోర్ 23 గంటల 60 నిమిషాల నుంచి ఎంత అండి, 12 గంటల 20 నిమిషాలు తీసేస్తే నాకు మిర్రర్ రిఫ్లెక్షన్ టైం ఎంత అనేది వచ్చేసింది. 40 మినిట్స్ వస్తుంది. ఇక్కడ 1 అంటే 11:40 వస్తుంది. 11:40 వస్తుంది. క్లియరా? సో రైట్, ఓకే. నెక్స్ట్ వన్ 11:35. వాస్తవ మిర్రర్ టైం 11:35 అయినప్పుడు అద్దంలో చూసిన రిఫ్లెక్షన్ టైం 11:35. రివర్స్ అడుగుతున్నామండి, ఏది అడిగినా అంతే చేసేది. అద్దంలో చూసినప్పుడు రిఫ్లెక్షన్ టైం ఇన్ ఎ మిర్రర్ ఈజ్ 11:35. సో రైట్, సో 11 అద్దంలో చూసినప్పుడు రిఫ్లెక్షన్ టైం ఎంత అంటే 11:35 అండి. 11:35 అయినప్పుడు వాస్తవ సమయం ఎంత? వాస్తవ సమయం అలాంటప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే సో 12 గంటల నుంచి తీసేస్తాం. మరి ఇక 11:35 అన్నాడు కాబట్టి 11:35 అంటే మనము 23 గంటల 60 నిమిషాల నుంచి తీసేస్తాం. మరి 23 గంటల 60 నిమిషాల నుంచి తీసేయండి. మరి 23 hours 60 minutes నుంచి 11:35 తీసేస్తే 11:35 తీసేస్తే ఎంత వస్తుందనేది చూడండి. ఇక్కడ వచ్చరికి 25 minutes వస్తుంది. ఇక్కడ 3లోంచి 1 పోతే 2 వస్తుంది. అలాగే 2లోంచి 1 పోతే 2 అంటే 12:25. ఆన్సర్ ఎంత అంటే 12:25. సో ఓకే, ఇది అద్దంలో చూసిన మిర్రర్ టైం ఇది. సో ఇదేంటండి, మిర్రర్ టైం అనేది 11:25 అయినప్పుడు, మిర్రర్ రిఫ్లెక్షన్ టైం 11:25 అయినప్పుడు ట్రూ టైం ఎంత అంటే 12:25 అవుతుంది. సో దట్ ఈస్ ద మిర్రర్ టైం. నెక్స్ట్ వన్ వచ్చరికి వాటర్ టైం. సో నెక్స్ట్ వన్ వాటర్ టైం.
వాటర్ టైం అంటే ఏం లేదండి, ఇచ్చిన సమయాన్ని 18 గంటల 30 నిమిషాల నుంచి తీసేస్తాం, అప్పుడు డైరెక్ట్గా మనకు వాటర్ టైం వచ్చేస్తుంది. సో ఓకే, ఇచ్చిన సమయాన్ని 18 గంటల 30 నిమిషాల నుంచి తీసేస్తాం. రైట్, ఎక్కడ నుండి 18 గంటల 30 నిమిషాల నుండి తీసేస్తే మనకు వాటర్ టైం వచ్చేసింది. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. 4 గంటల 40 నిమిషాలు అయినప్పుడు గడియారంలో, సరే ఫస్ట్ మామూలు క్వశ్చన్ చూద్దాం. రైట్, చూడండి ఒకసారి. సో 6 గంటల 20 నిమిషాలు అయినప్పుడు 6 గంటల 20 నిమిషాలు అయినప్పుడు, వాస్తవ సమయం 6 గంటల 20 నిమిషాలు అయినప్పుడు దాన్ని నీటిలో చూసినప్పుడు, ఓకే, వాటర్లో చూసినప్పుడు రిఫ్లెక్షన్ టైం ఎంత, ప్రతిబింబ సమయం ఎంత అని అంటాం. వాటర్ రిఫ్లెక్షన్ టైం అంటున్నాం. మరి మనం ఇచ్చిన సమయాన్ని దేంట్లోంచి తీసేయాలని చెప్పానండి. ఇక్కడ దేంట్లోంచి తీసేయాలి ఇచ్చిన సమయాన్ని అంటే ఏం చెప్పినాం? సో ఓకే, ఏం చెప్పినాం? 18 గంటల 30 నిమిషాలు తీసేసేయాలి అని చెప్పా. మరి ఇక్కడ నాకు సమయం ఎంత? 6:20 ఇచ్చాడు. మరి 18 గంటల 30 నుంచి తీసేసేయండి. 18:30 నుంచి 6:20 తీసేస్తే ఎంత వస్తుందండి? 10 నిమిషాలు. రైట్, నెక్స్ట్ 18 నుంచి 6 పోతే 12 గంటల 10 నిమిషాలు వాస్తవ సమయం. సారీ, వాటర్లో చూసినప్పుడు ప్రతిబింబ సమయం 12 గంటల 10 నిమిషాలు. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ 10 గంటల 30 నిమిషాలు అయినప్పుడు, 10 గంటల 30 నిమిషాలు అయినప్పుడు, వాస్తవ సమయం 10 గంటల 30 నిమిషాలు అయినప్పుడు నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత? నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత? రైట్, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. 10 గంటల 30 నిమిషాలు అయినప్పుడు నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత అంటున్నాం. మనం ఇప్పుడే డిస్కస్ చేసినాం. నీటిలో సమయం కావాలంటే దేంట్లో నుంచి తీసేయాలని చెప్పాను? 18 గంటల 30 నిమిషాల్లోంచి. మరి 18 గంటల 30 నిమిషాల్లోంచి ఇచ్చిన సమయాన్ని తీసేస్తే నాకు డైరెక్ట్గా వాటర్ రిఫ్లెక్షన్ టైం వస్తుంది. సో దేర్ ఫోర్ 18 గంటల 30 నిమిషాలు దాంట్లోంచి 10 గంటల 30 నిమిషాలు తీసేస్తే ఎంత వస్తుందమ్మా వాటర్ రిఫ్లెక్షన్ టైం అనేది? 8 o'clock. ఓకే, ఎంత అండి? 8 గంటలు. ఓకే, 8 గంటలు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ పర్లేదండి, ఇప్పటి వరకు మనం ఏంటంటే 30 నిమిషాల లోపే తీసుకున్నాం. ఇక్కడ 30 నిమిషాల లోపు తీసుకున్నాం, ఇక్కడ కూడా 30 నిమిషాలు తీసుకున్నాం, సరిపోయింది. ఒకవేళ 30 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుంటే ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఓకే, 30 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుంటే ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, సో 8 గంటల 40 నిమిషాలు అయినప్పుడు, వాస్తవ సమయం 8 గంటల 40 నిమిషాలు అయినప్పుడు నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత? నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత? మరి ఇక్కడ 8 గంటల 40 నిమిషాలు అంటున్నాం, నీటిలో చూసిన ప్రతిబింబ సమయం అంటున్నాం. మరి నీటిలో సమయం అని అడిగినప్పుడు 18 గంటల 30 నిమిషాల నుంచి తీసేయాలి అని చెప్పాను. మరి 18:30 నుంచి 8:40 తీసేస్తే ఎంత వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. రైట్గా, సో మరి 30 నిమిషాల్లోంచి 40 అనేది పోదండి. అప్పుడు మనం బారోయింగ్, అప్పు తీసుకొచ్చుకుంటాం. సో రైట్, ఏం చేస్తామండి? బారోయింగ్ చేస్తాం. మరి 18 గంటల 30 నిమిషాలు, ఇక్కడ 30 నుంచి 40 పోదు. 40 పోదు కాబట్టి మనం ఏంటంటే 1 అవర్ అప్పు తీసుకుంటాం, 1 అవర్ బారోయింగ్ చేస్తాం. ఓకే, 1 అవర్ బారోయింగ్ చేస్తే 1 అవర్ అంటే 60 మినిట్స్ బారోయింగ్ చేస్తాం. మరి 60 మినిట్స్ అప్పు తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఆల్రెడీ 30, నువ్వు తెచ్చిన 60 మినిట్స్, టోటల్ ఎంత అంటే 90. రైట్, టోటల్ ఎంత అండి? 90 మినిట్స్. మరి 90 మినిట్స్ టోటల్ అండి. టోటల్ ఎంత? 90 మినిట్స్. ఈ 90 మినిట్స్లోంచి 40 నిమిషాలు తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 50 నిమిషాలు. సో ఓకే, 90లోంచి 40 నిమిషాలు తీసేస్తే 50 నిమిషాలు. మరి 1 గంట పోయింది కదా ఇక్కడ. 18లోంచి 1 పోతే 17, 17లోంచి 8 పోతే 9, అంటే 9 గంటల 50 నిమిషాలు అవుతుంది. 9 గంటల 50 నిమిషాలు వాటర్లో చూసిన ప్రతిబింబ సమయం, రిఫ్లెక్షన్ టైం అవుతుంది. ఓకే, సో ఇది వాటర్ టైం. సో నెక్స్ట్ వన్ వచ్చరికి అది బారోయింగ్ చేస్తే అలా ఉండిద్దండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో సమయం 2 గంటల
45 నిమిషాలు అయినప్పుడు, సమయం 2 గంటల 45 నిమిషాలు అయినప్పుడు నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత? ఓకే, వాటర్ రిఫ్లెక్టింగ్ టైం ఎంత? సో మరి చూడండి, మనం ఇప్పుడు మనం చేసినాం ఆల్రెడీ. వాటర్లోని సమయం కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాటర్లోని సమయం కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? 18 గంటల 30 నిమిషాల నుంచి తీసేయాలి. మరి 18 గంటల 30 నిమిషాల్లోంచి 2 గంటల 45 నిమిషాలు తీసేస్తే 245ని సబ్ట్రాక్ట్ చేస్తే, ఓకే, 240 సబ్ట్రాక్ట్ చేసి ఎంత వస్తుందో చూడండి. 35 నిమిషాల్లోంచి 45, 30 నిమిషాల్లోంచి 45 పోయిద్దా? పోదు. అప్పుడు ఏం చేస్తాం? బారోయింగ్, అప్పు తీసుకుంటాం. అంటే 1 అవర్ అప్పు తీసుకుంటాం ఎప్పుడైనా సరే. ఇది అవర్స్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అవర్స్ కాబట్టి అవర్సే తీసుకోవాలండి అప్పు. సో 1 అవర్ అప్పు తీసుకుంటాం. 1 అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే, సో మరి 60 మినిట్స్ అంటే మనకు ఆల్రెడీ 30 నిమిషాలు ఉంది ఇక్కడ. ఇంకొక 60 మినిట్స్ నువ్వు అప్పు తీసుకొచ్చుకుంటున్నావు అంటే టోటల్ ఎంత అంటే 90 మినిట్స్. మరి 90లోంచి 45 తీసేస్తే ఎంత అండి? 45 మినిట్స్. 90లోంచి 45 తీసేస్తే 45 మినిట్స్. మరి ఇక్కడ నీకు 1 అవర్ బారోయింగ్ పోయింది. మరి 18 గంటల నుంచి 1 పోయింది. మరి తీసే రిమైనింగ్ ఎంత? 17. 17 ఇట్లోంచి 2 పోతే 15. మరి 15 గంటల 45 నిమిషాలు ఉండిద్దా? ఇది రైల్వే టైం కాదు కదా. సో మరి అందుకోసం మరి మనకు ఉన్నది డైల్లో 12 గంటలు మాత్రమే కాబట్టి, సో 15 అంటే 12 గంటలు తీసేస్తే ఎంత వస్తుందండి? 12 గంటలు దాటిన తర్వాత ఎంత? 3 అవర్స్ అంటే 345. సో అంటే గడియారంలో నీటిలో చూసినప్పుడు ప్రతిబింబ సమయం ఎంత అంటే 345. 245 అయినప్పుడు నీటిలో చూసిన ప్రతిబింబ సమయం ఎంత అంటే 345. సో ఇది వాటర్ టైం గురించి. ఈ 3 మోడల్స్ ఉంటాయండి వాటర్ టైంలో. ఓకేనా? సో వాటర్ రిఫ్లెక్టింగ్ టైంలో 3 మోడల్స్ ఉంటాయి. క్లియరా? రైట్. ఇప్పుడు స్ట్రైకింగ్ క్లాక్ గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్ట్రైకింగ్ క్లాక్. స్ట్రైకింగ్ క్లాక్ అంటే ఏం లేదండి, గంటల గడియారం అంటాం తెలుగులో. అంటే ఈ స్ట్రైకింగ్ క్లాక్ వచ్చేసరికి 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు, 4 గంటలకు 4 సార్లు, ఆన్ 12 గంటలకు 12 సార్లు గంట కొడుతుంది అన్నమాట. సో ఇలా అంటే గంటల గడియారం అని అంటాం. ఇవి మన ఊర్లలో గుళ్ళ దగ్గర ఇలాంటి దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు వాటిని. సో రైట్, ఓకే. సో ఏంటంటే ఈ చదువుకోని వాళ్ళు కూడా అంటే ఒక మోస్తరుగా ఒక అవగాహనతో చెప్పగలిగేటట్టు ఉండిద్ది ఇది. సో ఈ గంటల గడియారం అంటే, సో ఏంటంటే ఇప్పుడు 4 అయింది. 4 అయినప్పుడు 4 సార్లు గంట కొట్టిద్ది, 4 టైమ్స్ గంట కొట్టిద్ది. సో సమయం 6 అయినప్పుడు 6 టైమ్స్ గంట కొట్టిద్ది. సో 6 టైమ్స్ గంట కొట్టి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అది. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్గా ఒక మోస్తరుగా చదువుకున్నా అసలు చదువుకోకపోయినా సో ఒక ఈజీగా సమయం ఎంత అయింది అనేది వాళ్ళు రఫ్గా చెప్పడానికి అవకాశం ఉండిద్ది. సో ఇది గంటల గడియారం గురించి. ఓకేనా? సో అయితే ఈ గంటల గడియారం ఒక రోజుకు ఒకసారి 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు అలా కొట్టిద్ది కదా. అలా కొడుతూ గంట కొడుతూ ఉంటుంది. అయితే ఒక రోజులో మొత్తం గంటల గడియారం కొట్టు మొత్తం గంటల సంఖ్య ఎంత? ఒక రోజులో గంటల గడియారం కొట్టు మొత్తం గంటల సంఖ్య ఎంత అని. సో ఒక రోజులో గంటల గడియారం కొట్టే మొత్తం గంటల సంఖ్య ఎంత అంటే జస్ట్ చూడండి ఒకసారి. సో ఇప్పుడే చెప్పినాం మనం 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు, 3 గంటలకి 3 సార్లు, 4 గంటలకు 4 సార్లు, 5 గంటలకు 5 సార్లు అలా కొడుతూ 12 గంటలు అయినప్పుడు 12 గంటలు అయినప్పుడు 12 సార్లు గంట కొట్టింది. మళ్ళీ అగైన్ ఏం చేస్తుంది? మళ్ళీ 1 గంటకు ఒకసారి, 2 గంటలకు 2 సార్లు, 3 గంటలకు 3 సార్లు, 4 గంటలకు 4 సార్లు, మళ్ళీ 12 గంటలకు 12 సార్లు. సో ఇలా 12 టైమ్స్ అనేది 2 సార్లు అయిపోతే మొత్తం రోజుకి 24 గంటలు కాబట్టి 12 మళ్ళీ 12. సో టోటల్ 24 అవర్స్ అయిపోతుంది. అంటే 1 డే అయిపోయింది. సో క్లియర్గా మీరు చూస్తే ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్సే కదండి. మొదటి n సహజ సంఖ్యల మొత్తమే కదా అవన్నీ కూడా. సో రైట్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ కూడా. అంటే ఇది 2 టైమ్స్ ఉంది అంతే. n ప్లస్లో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటే 12. సో అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్
12 numbers. Sum of the first 12 numbers. Right, okay, so ఇది 2 times ఉంది. సో మామూలు జనరల్ ఫార్ములా ఏంటండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్, సో n ఇంటూ n ప్లస్ 1/2. ఇది జనరల్ ఫార్ములా అండి, మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి జనరల్ ఫార్ములా. సో మరి ఇక్కడ n ప్లస్లో ఎంత ఉందంటే 12 ఉందండి, మ్యాక్సిమం నెంబర్ 12. సో రైట్, ఓకే, సో 12 ఇంటూ 12 ప్లస్ 1, రైట్, ఓకే, సో 12 ప్లస్ 1 అంటే 13/2. ఇది ఇంతవరకే వచ్చింది. మళ్ళీ అగైన్ సేమ్ రిపీట్ అవుతుంది, అంటే 2 టైమ్స్ ఉంటుంది. ఇది ఎన్నిసార్లు అండి, 2 టైమ్స్ ఇంటూ 2. సో 2 క్యాన్సిల్, 12 13 ఎంత అంటే 156. రైట్, సో అంటే ఒక రోజులో గంటల గడియారం కొట్టు మొత్తం గంటల సంఖ్య ఎంత అంటే 156. ఇది అండి, ఓకేనా. సో అయితే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు దీని మీద. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 4 గంటల వరకు గంటల గడియారం కొట్టు గంటల సంఖ్య ఎంత? ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు గంటల గడియారం కొట్టే గంటల సంఖ్య ఎంత? సో ఇలా ఉండిద్ది. మరి అలా ఉన్నప్పుడు జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఉదయం 4 మధ్యాహ్నం 4 అంటే 12 గంటలు అని అనుకుంటాం. 12 గంటలు అనుకొని దన్నుమని ఏం చెప్తారంటే దీంట్లో సగము 12 గంటలు అంటే సగం ఉండిద్ది కదా, ఇది 24 అవర్స్ కదా, మరి 12 గంటలు అంటే సగం ఉండిద్ది కదా అని చెప్పి దీంట్లో సగం ఎంత అవుతుందంటే 78 అవుతుంది. సో 78 అని చెప్పి అని అంటారు, కానీ ఇది రాంగ్ అండి, 78 కాదు. సో మీరు కొంచెం అనాలిసిస్ చేయాలి అక్కడ. ఓకే, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు గంటల గడియారం కొట్టు మొత్తం గంటల సంఖ్య ఎంత అని అంటే ఒకసారి చూద్దాం అది. రైట్, సో నెక్స్ట్ వన్, లెట్స్ సీ. ఉదయం 4 గంటలు అంటే ఉదయం 4 గంటలు అయినప్పుడు 4 సార్లు గంట కొట్టిద్ది. 5 గంటలు అయినప్పుడు 5 సార్లు గంట కొట్టిద్ది. 6 గంటలు అయితే నెక్స్ట్ 6, 7 అయితే 7 అయినప్పుడు 7 టైమ్స్, 8 అయితే 8 టైమ్స్ అండ్ సో ఆన్. 11 అయినప్పుడు 11 టైమ్స్, 12 అయినప్పుడు 12 టైమ్స్ గంట కొట్టిద్ది. మళ్ళీ ఏమవుతుంది సాయంత్రం మనం 4 గంటలు అంటే ఇక్కడ నాకు 12 PM అయింది. మార్నింగ్ 4 AM, 5 AM, 6 AM, 7 AM, 8, 9, 10, 11, 12 PM. ఓకే, 12 PM. నెక్స్ట్ 1 PM, నెక్స్ట్ 2 PM, నెక్స్ట్ 3 PM, నెక్స్ట్ 4 PM. సో మధ్యాహ్నం వరకు ఇది. సో అంటే నాకు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నాకు 1 2 3 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 అండ్ 5 6 7 8 9 and 10 11 12 అంటే ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ అనేది ఇక్కడ ఉంది. 1 to 4 ఇక్కడ ఉంది. 5 దగ్గర నుంచి ముందు రాసింది కౌంట్ చేస్తాం, అంటే 1 2 4 5 6 7 8 9 10 11 12 అంటే ఇక్కడ వరుసగా మొదటి 12 సంఖ్యలు ఉన్నాయి కదా, అంటే మొదటి 12 సంఖ్యల మొత్తం వచ్చింది కదా, అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా. రైట్, ఇందాక చెప్పాను n సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 అని చెప్పాను. ఇక్కడ కూడా అంతే, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్ మీన్స్ 12 ఇంటూ 12 ప్లస్ 1 13/2. సో అంటే నాకు మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అనేది మీరు ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే 5 దగ్గర నుంచి మొత్తం నేను క్యాలిక్యులేట్ చేశా. 1 2 3 4 5 6 7 8 9 and 12 అంటే 5 దగ్గర నుంచి మొత్తం క్యాలిక్యులేట్ నాకు వచ్చేసింది. మరి ఇది క్యాలిక్యులేట్ చేశానా? లేదు, ఇది కౌంట్ చేయలేదు. సో అది కౌంట్ చేయలేదు కాబట్టి దాన్ని యాడ్ చేస్తున్నా +4. ఓకే, ఎప్పుడు నాకు టోటల్ వస్తుంది. సో అంటే 2 1 2 6 13 6 78 ప్లస్ 4 78 ప్లస్ 2 82 టైమ్స్. సో ఆన్సర్ ఈస్ 82 టైమ్స్. సో ఇది అండి. సో అర్థమైతే 78 అని అనుకుంటాం. సో బట్ కాకపోతే 78 కాదండి ఆన్సర్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ 82 టైమ్స్. ఓకే, సో మార్నింగ్ 4 to 4 AM to 4 PM. 4 AM to 4 PM.
సో గంటలు గడియారం కొట్టు, మొత్తం గంటల సంఖ్య, ద నంబర్ ఆఫ్ స్ట్రైక్స్. ఓకే, 4 AM to 4 PM స్ట్రైకింగ్ క్లాక్ అంటాం, దాన్ని గంటల గడియారం అంటాం. సో రైట్, ఇది సో సింపుల్గా చెప్పాలంటే ఇది 82. సో క్లియరా? సో నెక్స్ట్ దీంట్లో ఉన్న మోడల్స్ అవి. అయితే మనకి 2016 APSIలో ఒక క్వశ్చన్ అడిగాడండి. సో ఏంటంటే 6 గంటల సమయం వద్ద ఆ గంటల సంఖ్యను కొట్టడానికి 6 సెకండ్ల సమయం పడితే 11 గంటల వద్ద ఆ గంటల సంఖ్యను కొట్టడానికి ఎన్ని సెకండ్ల సమయం పట్టును అని అడిగాడు. సో అప్పటిదాకా ఈ కాన్సెప్ట్ ఉండిద్ది క్లాక్స్లో, ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉండిద్ది అనేది ఎవరికి తెలీదు. సో అబ్జర్వ్ చేసి ఉండలేదు, తెలిసినా ఇది రాదని చెప్పలేదు. సో బట్ కాకపోతే ఒక్కసారిగా అడిగిన తర్వాత అందరం ఆశ్చర్యంగా చూసినాం పేపర్ వైపు. సో రైట్, ఓకే. సో అందుకే ఏది ఇస్తాడు ఏది ఇవ్వడు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమండి. సో అందుకే ఖచ్చితంగా స్టాండర్డ్లో నేర్చుకోవాలి, తప్పదు. సో గడియారాలు అంటే ఓన్లీ కోణం కనుక్కోవడం, 0 degrees కనుక్కోవడం, 90 degrees కనుక్కోవడం, 180 degrees కనుక్కోవడం, ఇది కాదండి మిర్రర్ టైం, అవి కాదు. గడియారాలు అని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదే గడియారాలు. అవన్నీ బేసిక్స్లో అయిపోతుంది, బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, నెక్స్ట్ వన్.